ఇది కదా రివెంజ్ అంటే, వన్డే వరల్డ్ కప్ రివెంజ్. ఆస్ట్రేలియా గెలిచేసి ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్స్ కి వచ్చేసాం. స్మిత్ ఎలా ఉంది మా రివెంజ్? మీ రివెంజ్ ఏం కంప్లీట్ అవ్వలేదు రోహిత్. ఎందుకంటే మా కమిన్స్ అలాగే స్టార్క్ మా హెజల్వుడ్ లేరు కదా. ఫాస్ట్ బౌలర్లు చూసి ఒక్కొక్కరు ఎలా వేసారో, మీ బౌలర్లు అలా వేసారా, మా వాళ్ళు బ్యాటింగ్ బాగా ఆడారా? అవునులే, మీరు బ్యాటింగ్ బాగా ఆడారు కాబట్టి చేసింగ్ చేసి గెలిచారు. కోహ్లీ ఏమన్నా చేసింగ్ చేసావా? ఏమన్నా సింగిల్స్ టూస్ స్ట్రైక్ రొటేట్ చేసావా? చేజ్ మాస్టర్ అన్న పేరుని అంటే ఏంటో చూపించు. 98 బాల్స్ లో 80 రన్స్, సెంచరీ జస్ట్ మిస్. సెంచరీ ఏముంది రోహిత్, సెంచరీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆస్ట్రేలియా గెలిచి సెమీస్ కి వెళ్ళాం కదా, సెమీఫైనల్ గెలడం ముఖ్యం మనకి. అరే హెడ్, ఎందుకు ఈసారి ఇండియా మీద అంత బేగ్ అవుట్ అయిపోయావు? ఇండియా అంటే పోనకు వచ్చినట్టు ఆడేస్తావు, ఈసారి ఆడలేదే. ఆ చక్రవర్తి అంటే వరుణ్ చక్రవర్తి ఆడ అవుట్ ఆఫ్ సిలబస్, ఆడేసిన ఫస్ట్ బాల్ కి అయిపోయాను. నేను ఇప్పుడు దాకా పవర్ ప్లేలో స్పిన్నర్ కి అసలు అవుట్ అవ్వలేదు. ఇదే ఫస్ట్ టైం అవుట్ అవుతాం. నీకు తెలంగా స్మిత్. అదే చక్రవర్తి ఏమన్నా వేసావా? బౌలింగ్ మ్యాచ్ టర్నింగ్ బాల్ వేసావు, ఆ హెడ్ గన్ అవుట్ చేసి. థ్యాంక్ యూ రోహిత్ అన్న. ఈ చక్రవర్తి చక్రం అంటే ఏంటో చూపిస్తాను. శ్రేయస్ అయ్యారు ఏమన్నా ఆడారో బ్యాటింగ్. గిల్లు నేను అవుట్ అయ్యాక కోహ్లీ నువ్వు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే ఇచ్చారు. ఆ క్యారీ రన్ అవుట్ ఉంది, అదిరిపోయింది. థ్యాంక్ యూ రోహిత్ అన్న. ఈ శ్రేయస్ అంటే ఏంటో నెక్స్ట్ ఫైనల్ లో చూపిస్తాను చూడండి ఎలా ఆడదు. అరే కోహ్లీ అన్న, నేను కొడుతున్నాను కదా 6లు 4లు, నువ్వు ఇంచక్కే 84 మీద ఉన్నావు. చాంపగాడి మీద కొడదాం 6 అనుకున్నాను. అలా వద్దని నేను అనుకున్నాను. ఇంకా మ్యాచ్ ముఖ్యం మనకి, సెంచరీ కాదులే. అరే కనులి, ఏదో మ్యాచ్ షార్ట్ ప్లేస్ లో వచ్చి ఓపెనింగ్ బాగా చేస్తావు ఇండియా మీద అనుకుంటే అలా అయిపోయాడురా. నేనేం చేయను, ఆ సెమీ బౌలింగ్ లో అలా అయిపోయింది అంతే. వికెట్ తీసాను కదా నేను. రోహిత్ శర్మ వికెట్ మంచి వికెట్. జడేజా ఏమన్నా స్పిన్ 2 వికెట్లు, 2 క్రూషియల్ వికెట్లు ఏదో తీసిచ్చావు ఇండియాకి సరైన టైంలో. థ్యాంక్ యూ రోహిత్. మనకి మామూలే, జడేజా అంటే స్పిన్, స్పిన్ అంటే జడేజా దుబాయ్లో. అరే గిల్లు ఏమైందిరా? రియాస్ ఇన్ మ్యాచ్ నుంచి బాగానే ఆడేవాడు కదా, ఏం చెప్తాను రోహిత్ అన్న. ఏదో టైం బాగాలేదు, నెక్స్ట్ ఫైనల్ చూపిస్తాను. వైస్ కెప్టెన్ గిల్ అంటే ఏంటో చూపిస్తాను ఫైనల్లో. అరే పాండ్యా ఫస్ట్ 10 బాల్ అంతా స్లోగా ఆడి తర్వాత 6లు కొట్టారా మరి? ఆ జాంపగాడిని అయితే కంగారెడ్డిచ్చు. థ్యాంక్ యూ రోహిత్ అన్న ఫస్ట్. అరే రాహుల్ ఏమన్నాడో ఇన్నింగ్స్, మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసావు. నెంబర్ 6 లో కూడా వచ్చి బాగా, అలాగే లాస్ట్ 6తో ఫినిష్ చేసావు, అదిరిపోయింది నీ బ్యాటింగ్ అయితే. థ్యాంక్ యూ రోహిత్ అన్న. నెక్స్ట్ మ్యాచ్ లో చూస్తావు కదా, ఈ కేఎల్ రాహుల్ లేకపోతే స్ట్రైక్ రేట్ స్లోగా ఆడుతున్నా అంటారా? ఈ మ్యాచ్ అంటే ఏంటో చూసాడు కేఎల్ అంటే. ఓకే బాయ్స్, ఈ సెమీఫైనల్లో మనకు ఆస్ట్రేలియాతో అయిపోయింది పనిచేది. నెక్స్ట్ ఫైనల్ రెడీ అయిపోండి అందరం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్లో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి.